ఒక బేసి సంఖ్య గ్రేటర్ దాన్ 1ని తీసుకుంటే 3 స్క్వేర్ తీసుకుంటే 9. 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. రైట్. 9ని 2 వరుస సహజ సంఖ్యలుగా ఎలా రాయాలో చూద్దాము. 9ని బై 2 చేస్తే ఎంత? 4.5. రైట్. 2 వరుస సహజ సంఖ్యలుగా రాయాలి అని అంటే దాన్ని బై 2 చేసామనుకోండి, ఈ 2 సహజ సంఖ్యల సగటు వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అదే 5 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, 25. 25ని 2 వరుస సహజ సంఖ్యలుగా రాయాలి. 25ని 2 వరుస సహజ సంఖ్యలుగా రాయాలి. ఇలా లాజికల్గా ఆలోచించండి. వరుస సహజ సంఖ్యలు రైట్ దగ్గరగా ఉంటాయి. ఒకటి x అవుతాయి, ఇంకోటి x+1. అదే 2 దగ్గరగా ఉన్నాయనుకుంటే 25కి దగ్గర బై 2కి దగ్గరగా ఉండాలి, 12.5. దాన్ని సగం చేస్తే ఈ 2 సహజ సంఖ్యల సగటు వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. 7 స్క్వేర్ ఈజ్ 49. దాన్ని బై 2 చేస్తే 24.5. ఆన్సర్లో ఈ 2 నంబర్ల సగటు వస్తుంది. 4 + 5 బై 2 4.5. 12 + 13 బై 2 25 బై 2 12.5. 24 25 49 బై 2 24.5. అదే 9 స్క్వేర్ తీసుకుంటే 81. దీన్ని 2 వరుస సహజ సంఖ్యల దగ్గర రాయాలి. అంటే 40 + 41. ఇది 11 స్క్వేర్ 121. 2 వరుస సహజ సంఖ్యల కూడితే వచ్చే వాల్యూగా రాయాలి. అందరికీ అర్థమైందా? రైట్. యాక్చువల్గా పైథాగరస్ ఈ తీరం చేసే ముందు తను ఇంకో తీరం ప్రతిపాదించాడు. అది జనరల్గా మనము లోకల్ టెక్స్ట్ బుక్స్లో చెప్పము, లోకల్ టీచర్స్ కూడా చెప్పరు. యాక్చువల్గా అతను ప్రతిపాదించిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇది గనక ఏ, ఇది గనక సి, ఇది గనక బి అయ్యి ఇది 90 డిగ్రీలు అయ్యిందనుకోండి, ఇది సి అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఈ 3 నంబర్లు కనుక కోప్రైమ్గా ఉంటే, అంటే ఈ 3 నంబర్ల మధ్యలో ఒకటి కాకుండా ఏ కారణాంకము లేకుండా గనక ఉంటే HCF ఆఫ్ ABC ఈజ్ కోప్రైమ్. కోప్రైమ్ అంటే మనం ఇక్కడ మీరు చూడండి సార్, 3 4 5 3 4 5 మధ్యలో రైట్ ఏ కారణాంకం కామన్గా ఉంది? 1. కానీ ఇక్కడ మీరు 6 8 10 తీసుకుంటే 6 8 10 అనేది 3 4 5 నుంచి డెరైవ్ అయి వచ్చింది. 3 4 5కి 2 మల్టిప్లై చేస్తేనే 6 8 10 వచ్చింది. 3 4 5కి 3 మల్టిప్లై చేస్తేనే 9 12 15 వచ్చింది. అంటే ఇవన్నీ కూడా దీని నుంచి డెరైవ్ అయింది. ఈ 3 నంబర్ల మధ్యలో గాసాగా 1 ఉండదు. ఎందుకనంటే ఇవన్నీ K తోటి 2 తోటి మల్టిప్లై చేశాను కదా సార్, ఇది 3 తోటి మల్టిప్లై చేశాను, ఇది 4 తోటి మల్టిప్లై చేశాను, ఇది 1/2 తోటి మల్టిప్లై చేశాను. ఆర్ యు ఆల్ విత్ మీ? మనము డిస్కస్ చేసేది ఈ ట్రిప్లెట్. చాలా జాగ్రత్తగా వినండి సార్. చాలా కొన్ని వందల టెక్స్ట్ బుక్ల నుంచి నాకు అర్థమైన పైథాగరస్ థీరంని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ వీడియో లెక్చర్ వింటే చాలు, మీకు పూర్తిగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. యాక్చువల్గా పైథాగరస్ ఏమంటాడంటే, A less than B less than C ఉన్నదనుకోండి, A less than B less than C ఉంటే పైథాగరస్ ఏమంటాడంటే, కర్ణము ప్లస్ అతి చిన్న విలువ బై 2 చేస్తే నాకెప్పుడూ కూడా వర్గం వస్తుంది. C+A/2 ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. అదే కర్ణము ప్లస్ ఎత్తు గనక చేస్తే C+B అది కూడా వర్గమే అవుతుంది, అది కూడా వర్గం. యాక్చువల్గా ఇది పైథాగరస్ తన థీరంలో తను మొదట కంక్లూడ్ అయింది. ఇది తన థీరంలో మొదట కంక్లూడ్ అయింది. ఇది చూడండి సార్, ఇది చూడండి. 3 4 5 చాలా జాగ్రత్తగా వినండి సార్. 3 4 5
రైట్. ఇక్కడ మీరు చూస్తే 5+3/2 8/2 4 పర్ఫెక్ట్ స్క్వేర్. 5+4 9 పర్ఫెక్ట్ స్క్వేర్. 13 కర్ణము ప్లస్ చిన్న విలువ డివైడెడ్ బై 2 ఎప్పుడూ కూడా వర్గము. రైట్. కర్ణము ప్లస్ ఇంకో భుజము 25 5 స్క్వేర్. అందరికీ అర్థమైందా? 25+7/2 రైట్. 25+7/2 16 పర్ఫెక్ట్ స్క్వేర్. 25+24 49 పర్ఫెక్ట్ స్క్వేర్. 41+9/2 25 పర్ఫెక్ట్ స్క్వేర్. ఇదేమో 81 పర్ఫెక్ట్ స్క్వేర్. 72/2 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. రైట్. ఇదేమో 121 పర్ఫెక్ట్ స్క్వేర్. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇది చాలామందికి అసలు ఇలా బిహేవ్ చేస్తుందన్న విషయము తెలియదు, డైరెక్ట్గా అప్లై చేస్తారు. పూర్తిగా నేను ఫండమెంటల్స్ నుంచే స్టార్ట్ అవుతాను ఏ టాపిక్ అయినా, అలా మనము ముందుకెళ్దాం. అందరికీ ఇది క్లియర్ అయిందా? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఏబిసి మధ్యలో రైట్ గాసాబా ఎప్పుడూ ఒకటి ఉండాలి.